హాయ్ అండి. అలిజా గార్డెన్లో చూడండి, నేను ఒక పాట్ ఎట్లా చేస్తున్నాను. ఒక చెట్టు, ఇది మన కాగితం పూల చెట్టు ఉంటుంది కదండి, అది నర్సరీ మేళా నుంచి తెచ్చాను నేను. మన ఎక్కడ 17th నర్సరీ మేళా నడిచింది కదండి మొన్న, అప్పుడు తెచ్చుకున్నాను. చిన్న మొక్క, ఎంత చిన్న తెచ్చానంటే ఇప్పుడు పట్టుకున్నాను కదా, పాట అంత ఉండిందండి అంతే, అది కవర్లో. అలాంటిది తెచ్చి నేను ఏం చేస్తానంటే, తొందరగా దొరకలేదని చిన్న దాంట్లోనే పెట్టేశాను. పెట్టినాక అదేమో మంచిగా చాలా రోజుల దాకా రాలే, తర్వాత వచ్చిందాక రెండు కొమ్మలు, రెండు సైడ్లు రెండు కొమ్మలు, రెండు కొమ్మలు వేసింది అది 2 కొమ్మలు వచ్చిందాక నేనేం చేశానంటే, దానికి ఎక్కడొక్కటే అక్కడొక్కటే కట్టె పెట్టాను చూడండి. ముందు సన్న సన్న కట్టెలు పెట్టి కట్టెలు కట్టాను. అప్పుడు కొంచెం మెల్లగా కొమ్మలు కట్టెల వరకు పంపించాను దానికి. తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు దానికి మొత్తం ఇట్లా కమాన్ లాగా చేయాలని ఐడియా వచ్చింది నాకు. అందుకోసం ఒక షీకు లాంటిది ఉంటే మా ఇంట్లో, ఆ షీకు లాంటిది తీసుకొని, ఒక రాడ్డు, సన్న రాడ్డు ఉంటే తీసుకొని, ఆ రాడ్డు ఏం చేసా వంపి ఇలాగేసి ఆ కట్టెకి ఈ కట్టెకి ఇట్లా రౌండ్ కడుతున్నానండి. ఇలాగ రౌండ్ కట్టి ఆ కొమ్మగండి చూడండి, ఆ కొమ్మలు ఇప్పుడు సన్నగా ఉన్నప్పుడు మనము ఎలా మోడల్ చేసుకోవాలంటే అలా మోడలే చేసుకోవచ్చు, ఇప్పుడే చేసుకోవచ్చు. కొంచెం దొడ్డుగా అయిందనుకోండి మన కొమ్మ, ఇరిగిపోతుంది, పనికిరాదు మనకి. అందుకోసమే ఇప్పుడే మెల్లమెల్లగా ఎలా కావాలంటే అలాగ తిప్పుకొని మంచిగా చేసుకున్నామంటే కనుక మంచి మోడలింగ్ బాగా వస్తుంది, డిజైన్ బాగా వస్తుంది అండి. నేనేమిదంటే ఇది చేయాలనుకుంటున్నాను, కమాన్ లాగా చేయాలనుకుంటున్నానండి. ఎంట్రన్స్కి కమాన్ పెట్టాలనుకుంటున్నా, పైన గార్డెన్లో పైన ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాలనుకుంటున్నాను ఇది నేను. అందుకోసం ఇప్పటి నుంచి చేసుకుంటున్నాను ఇది నేను. ఇప్పుడు చిన్న పార్ట్ ఉంది కదా, తర్వాత అయినా కూడా ఇంకా మళ్ళీ వేరే పాటలు పెట్టుకోవచ్చు. కింద కొంచెం పగలగొట్టే ఉంచుండే ఆల్రెడీ. అది కొద్దిగా ఏం పెట్టానంటే, దానికి పెంక ఉంటుంది కదండి, మట్టి పెంక, అది పెట్టాను కుండది. అది పగలగొట్టేసి వేరే పాటలు అలాగే పెట్టేసుకుంటే మనకి ఏం ఈజీనే, మన తీసి పెట్టాలి అవసరం లేదు దానికి. వాటర్ క్యాన్ అండి అది, ఫిల్టర్ వాటర్ క్యాన్లో సగం మొక్క చేసి సగం పై మొక్క పెట్టాను. పై మొక్క ఒకటి పెట్టాను, కిందిది వేరేది పెట్టాను. కాబట్టి ఇక చిన్నగా ఉంది అది. ఎప్పటికైనా మళ్ళీ రిపోర్టింగ్ చేసుకోవాల్సింది, వేరే డబ్బాలు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మొక్క పెద్ద రెండు కొమ్మలు ఉన్నాయి దానికి. సరే అట్లా చేశాను. ఇది చూడండి, ఈ మొక్క కూడా నేను వచ్చి నర్సరీలో తెచ్చుకున్నానండి. ఈ మొక్క చూడండి, మధుమాలతి మొక్కనండి ఇది. నేను మన నర్సరీలో తెచ్చుకున్నాను, అనస్థాలిపురం నర్సరీలో తెచ్చానండి చిన్నది. అప్పుడు 25 రూపాయలు ఇచ్చాడు అతను. పోయినసారి తెచ్చాను అన్నట్టు, అది తెచ్చి 10 నెలలు అవుతుందేమో, 10 నెలలు 11 నెలలు అవుతుంది, సంవత్సరం కావస్తుంది అనుకోండి తెచ్చి. అది మంచిగా ఇప్పుడు తీగలేస్తుంది. దానికి ఏమో కట్టేసి కింద భూమిలో వేద్దాం అనుకుంటున్నాను దానికి. అందుకోసం ఒక డబ్బాలో వేసి పెట్టాను. కింద ఇంకా మాకు ఇంటూ ప్లాస్టింగ్ కాలేదని కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉందని పైన అలా పెట్టుకున్నానండి. తర్వాత చూద్దామనేసి అట్లా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఒక కట్టెకేసి కట్టామంటే మనం చక్కగా ఉంటుంది. కాబట్టి తాళ్ళేసి కొమ్మలు అలా ఇలా అవ్వకుండా మంచిగా మనం చుట్టేసి దానికి తాడేసి మంచిగా మెల్లగా కట్టుకొని పెట్టుకున్నామంటే అలాగనే మొక్క మంచిగా ఉంటుంది. కాబట్టి దీనికి పూలు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. మధుమాలతికి 2 కలర్స్ వస్తున్నాయండి, 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక రెడ్, ఒక వైట్ పువ్వు ఉంది చూడండి, దాంట్లో కనిపిస్తుంది మీకు. ఇలాగ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్క మొక్క తెచ్చి పెట్టుకొని, నేను అప్పుడొకటి తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా మాకు పెట్టుకుందాం తర్వాత అయినా పెట్టుకోవచ్చు కదా అనేసి తెచ్చి పెట్టుకున్నాను అట్లాగా. ఇది తీసి నేను కింద పెడతానండి. కింద భూమిలో పెడితే బాగా వస్తుంది. మన గేట్ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నా, కింద గేట్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. దానికి ఎంత మంచిగా ఉంది కదా పువ్వు, చూడండి ఎంత మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తున్నాయి పువ్వులు. కలర్స్ కూడా 2 కలర్స్ ఉన్నాయండి అందులో. ఇది ఏప చెట్టు అండి, వేప చెట్టు. చిన్న ఇంత మొక్క, అసలుకి దానికి నేను మొక్క కూడా పెట్టలేదు. గింజపడి చిన్నగా వచ్చింది. నేను తీసి పడేద్దాం అనుకున్న తర్వాత వద్దులు, చిన్నగా ఉంది, ఏలంత ఉంది, ఉండని దాంట్లో చూద్దామంటే ఇక అలాగే పెరిగిపోయిందండి అది. ఎంత మంచిగా, చాలా బాగా. అసలుగా నేను అనుకోనే లేదు అలా పెరుగుతుందని. సరేనండి, ఓకే, బాయ్ అండి.